హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే 2 టైప్ ఆఫ్ పచ్చళ్ళు చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీలు కాకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు బయట, 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చేసి పెట్టినా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువ హడావిడి పడకుండా చట్నీలు చేయకుండా సింపుల్గా సర్వ్ చేయొచ్చు. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ రెసిపీ అయితే కొత్తిమీర పచ్చడి స్టార్ట్ చేసేద్దాం. శుభ్రంగా చేసుకున్న 2 కట్టల కొత్తిమీరని వీడియోలో చూపిస్తున్నట్టుగా కడిగి రాత్రంతా నేను ఆరబెట్టుకున్నానండి. టమాటాలను శుభ్రం చేసుకొని నీరు లేకుండా తుడుచుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న కొత్తిమీరని కట్ చేసుకున్నాను. అలాగే టమాటా పళ్ళను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 కట్టల కొత్తిమీర ముందైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న 6 టమాటా పళ్ళు యాడ్ చేసుకొని నేనైతే వెల్లుల్లి పైలో ఒక 6 రబ్బలు అయితే యాడ్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకొని నూనె కొంచెం మరగగానే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రెడీ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ హైలో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే ఆయిల్ అంతా పచ్చడి పీల్చుకొని ఈ విధంగా రెడీ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ అయితే నేను ఇక్కడ చింతపండు పులుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. పచ్చళ్ళలోకి పులుపు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న పచ్చళ్ళలోకి వేడివేడిగా తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అయితే ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని తాలింపు వేసుకున్నానండి. ఇలా మొత్తం కలుపుకొని రాత్రంతా పక్కన పెట్టామంటే తెల్లవారికి మంచి టేస్ట్ రెడీ అయిపోదండి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక టేస్టీ పచ్చడి అండి, ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలు క్యారెట్స్ తినడానికి ఇష్టపడలేనప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా ఇష్టంగా తింటారండి. మరి అంత టేస్టీగా ఉండే పచ్చడి మీరు కూడా మిస్ అవ్వకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దానికోసం ముందుగా 4 క్యారెట్ని తీసుకొని శుభ్రం చేసుకున్నానండి. ఇలా శుభ్రం చేసుకున్న క్యారెట్స్ అన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా చక్కగా తురుముకోవాలండి. ఇలా తురుముకుంటే క్యారెట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ పట్టకుండా ఇలా తురుముకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా రెడీ చేసుకున్న క్యారెట్ తురుము అంతా కూడా ఒకసారి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 కప్పు నూనె అయితే యాడ్ చేసుకోవాలండి. నూనె బాగా వేడకుండా కొంచెం వేడకగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఆ నూనెలో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్యారెట్ మనకి మంచి కలర్తో ఫ్రై అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన క్యారెట్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా క్యారెట్ అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మసాలాలు, ఉప్పు, కారం క్యారెట్ తురుముకి పట్టేటట్టుగా బాగా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం క్యారెట్ తురుముని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఫ్రై చేసుకున్న క్యారెట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ నూనె యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ అయితే ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం దంచుకున్న వెల్లుల్లి, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఎక్కడ తాలింపు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే పచ్చడికి తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. తాలింపు ఒక్కటే పచ్చడి టేస్ట్ని చేంజ్ చేసేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుని క్యారెట్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కొంచెం పులుపు కోసం ఒక నిమ్మకాయ తీసుకొని అందులోని పిక్కలు తీసేసి నిమ్మరసాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నిమ్మరసం అంతా పచ్చడికి బాగా పట్టినట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా అన్ని విధాలా కలుపుకొని పెట్టుకున్నామంటే మంచిగా పులుపులుగా క్యారెట్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఎయిర్ కంటైనర్ జార్లో వేసుకొని ఫుల్గా 1 వీక్ ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ రెసిపీస్ని మీరు కూడా మిస్ అవ్వకుండా రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అండ్ హోమ్ టిప్స్ కోసం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.